నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో పల్లి ఉండల్ని, నువ్వుల ఉండల్ని సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ మెథడ్లో చేయడం వలన పాకం పట్టకపోయినా చాలా బాగా వస్తాయి. మీరు కూడా సింపుల్ వేలో నువ్వుల ఉండల్ని, పల్లి ఉండల్ని చేయాలనుకుంటే ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇలా మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే స్వీట్ తినాలనిపించినప్పుడు అలా చిన్న ఉండ నోట్లో బుగ్గన వేసుకొని హ్యాపీగా తినేయచ్చు. మెయిన్ గా నేనైతే పిల్లలకి స్నాక్స్ లోకి పెట్టడానికి ఇలా డిఫరెంట్ గా హెల్దీగా చేసి పెట్టుకుంటుంటాను. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ టైంలో పిల్లలకి ఈజీగా బాక్స్ లో పెట్టేయచ్చు కదా. సో మరి ఆలస్యం చేయకుండా 1 by 1 ఇప్పుడు తయారు చేసుకుందాం రండి. ముందుగా నువ్వుల ఉండల్ని తయారు చేసుకుందాం రండి. దానికోసం ఏదైనా ఒక కప్పుని తీసుకోండి. మీ దగ్గర ఇలా మెజరింగ్ కప్ ఉంటే మెజరింగ్ కప్తో అయినా కొలిచి తీసుకోవచ్చు. లేదా ఇంట్లో ఉండి ఏదైనా ఒక గిన్నెను తీసుకుని ఆ గిన్నెతో మనం నువ్వులను, బెల్లాన్ని కొలిచి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మెజరింగ్ కప్తో 1 కప్పు నువ్వుల్ని తీసుకుంటున్నాను. వెయిట్ వైజ్ 200 గ్రాముల వరకు నువ్వులు ఉంటాయి. ఇప్పుడు ఈ నువ్వుల్ని కడాయిలోకి తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసామంటే నువ్వులు చక్కగా వేగి కొంచెం చిటపటమంటాయి. సో అలా చిటపటమనేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యి లైట్గా పాప్ అవుతున్నాయి అనేటప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే నువ్వుల్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోండి. ముందుగా కడాయిలోకి 1-2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని, నెయ్యి కొంచెం వేడవగానే మనం తీసుకున్న 1 కప్పు బెల్లం తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కరిగించండి. ఇలా మనం బెల్లం కరిగించే టైంలో హై ఫ్లేమ్లో కాకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కరగబెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకు ముందు కరిగిన బెల్లం అనేది ఎక్కువ కలర్ వస్తుంది. సో అలా అవ్వకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా కరిగించండి. వన్స్ ఇలా మనకు బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇలాగే కలుపుతూ మరో 1-2 నిమిషాలు ఉడికించండి. మనకు ఈ బెల్లం పాకం అనేది ఉడికి కొంచెం నురగరా రావాలి. నురగలా వచ్చిందంటే మనకు పాకం వచ్చినట్లే. చూడండి, 1-2 నిమిషాలు అయ్యేసరికి చక్కగా ఉడికి పాకం అనేది ఇలా కాస్త నురగరా రావాలి. ఇది మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇందులోకి మనం వేపి పెట్టిన నువ్వుల్ని తీసుకుందాం. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా తీసుకొని అంతా కలిసేలా కలపండి. ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు తీసుకొని ఉండల్లా చుట్టి తీసుకుందాం. అయితే ఇది వేడి మీద ఉన్నప్పుడు డైరెక్ట్గా టచ్ చేయాలంటే చాలా వేడిగా అనిపిస్తుంది. సో అలా వేడి తెలియకుండా చేసుకోవాలంటే ఒక చిన్న ఇలా స్టీల్ గిన్నెను తీసుకొని దీనికి కొంచెం నెయ్యిని అప్లై చేసి ఇందులోకి మనం తయారు చేసిన నువ్వుల ముద్దను 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఇలా షేక్ చేయండి. ఇలా కాసేపు అంటే ఒక 30 సెకండ్స్ షేక్ చేసామంటే ఇది లైట్గా షేప్ వస్తుంది. అలాగే కొంచెం చల్లబడుతుంది. ఇది ఇలా కొంచెం షేప్ రాగానే చేతిలోకి తీసుకొని ఒకసారి రౌండ్గా చుట్టామంటే నువ్వుల ఉండలా వస్తుంది. ఇలా మీరు ఈ మెథడ్లో అయినా చేసుకోవచ్చు. లేదా చేతితోనే చేతులు కాలకుండా ఇంకా సింపుల్ మెథడ్లో చేయాలనుకుంటే అప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి. నేను ఆల్రెడీ ఒక ప్లేట్లో వాటర్ వేసి ఫ్రీజర్లో పెట్టి తీసుకున్నాను. ఇలా చేసిన ఐస్ ట్రేని మనం అరచేతులకు కొంచెం సేపు అప్లై చేసుకొని ఆ తర్వాత మనం లడ్డూలు చేసుకున్నామంటే ఆ వేడనేది తలగకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మనం సింపుల్ వేలో లడ్డూలను చుట్టి తీసుకోవచ్చు. అలాగే ఇలా చుట్టేటప్పుడు చల్లారిపోయి గిన్నెకు కొంచెం అతుక్కుపోతుంది. కాబట్టి మళ్ళీ కొంచెం వేడి చేసి లడ్డూలో చుట్టుకుంటే సరిపోతుంది. ఇలాగే లడ్డూలన్నీ చేసి తీసుకోండి. సో హెల్దీగా సింపుల్ వేలో నువ్వుల లడ్డూలను ఎలా చేయాలో చూసారు కదా. ఇప్పుడు ఈ నువ్వుల ఉండల్ని రెడీగా పక్క నుంచి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పల్లి ఉండలు. ఈ పల్లి ఉండల్ని కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ముందుగా పల్లి ఉండల్ని చేయడానికి ఇంట్లో ఉండే ఏదైనా కప్పు కొలతతో కానీ లేదా ఇలా మెజరింగ్ కప్తో కానీ 1 కప్పు వరకు పల్లీలను తీసుకోండి. ఈ పల్లీలను స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి తీసుకొని మీడియం మంట పైన ఒక 5-6 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. మనకు పల్లీలు అనేవి లోపలి వరకు బాగా వేగాలి. అప్పుడే మనకు పల్లి ఉండల రుచి అనేది బాగుంటుంది. కాబట్టి హై ఫ్లేమ్లో కాకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా వేయించండి. మనకు పల్లీలు వేగాయంటే పైన పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది. 5-6 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా మనం పల్లీలను తీసుకొని కొంచెం రబ్ చేసామంటే
పైన పొట్టు అనేది ఇలా ఈజీగా ఊడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వండి. ఇవి కొంచెం చల్లారిపోయాక పల్లీలపై ఉన్న పొట్టును తీసేసి ప్రతి పల్లీని 2 ముక్కలుగా చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వండి. ఇవి కొంచెం చల్లారిపోయాక పల్లీలపై ఉన్న పొట్టును తీసేసి ప్రతి పల్లీని 2 ముక్కలుగా చేసి తీసుకోవాలి. అయితే వీటిని 2 ముక్కలుగా చేయాలన్నా, వీటిపై ఉన్న పొట్టు కూడా ఈజీగా తొలగిపోవాలన్నా ఈ పల్లీలను ఇలా ఒక టవల్లోకి తీసుకోండి. దీన్ని మనం ఇలా రోలర్‌తో రోల్ చేసామంటే పల్లీలపై ఉన్న పొట్టు ఊడిపోతుంది. అలాగే ప్రతి పల్లి కూడా 2 ముక్కలుగా విడిపోతుంది. ఇలా మనం చాలా ఈజీగా పల్లీలను 2 ముక్కలుగా చేసి తీసుకోవచ్చు. ఇలా కాసేపు రోల్ చేశాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పైనున్న పొట్టును దులిపి తీసుకున్నామంటే మనకు కావలసినట్టుగా పల్లీలు ఇలా తయారైపోతాయి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న 200 గ్రాముల పల్లీలకు కరెక్ట్గా 200 గ్రాముల బెల్లం వాడుతున్నాను. ఇలా గ్రామ్ వైజ్ కూడా కరెక్ట్గా తీసుకున్నామంటే చాలా బాగా వస్తాయి. ఇలా కలుపుతూ బెల్లాన్ని బాగా కరిగించండి. ఈ పల్లి ఉండలకి కూడా మనం ముందు చెప్పుకున్నట్టుగానే నువ్వుల ఉండలకి పాకం ఎలా అయితే పట్టామో సేమ్ అదే విధంగా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయాక 1-2 నిమిషాలు ఉడకబెట్టామంటే పాకం చక్కగా ఉడికి ఇలా నురగగా వస్తుంది. ఇలా వచ్చిందంటే ఉండల కోసం కరెక్ట్గా వచ్చినట్లు. మీరు కావాలంటే ఈ టైంలో కొంచెం పాకాన్ని నీళ్ళల్లో వేసి ఉండలా వస్తుందో లేదో చెక్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని కలపండి. ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన పల్లి పలుకులు కూడా తీసుకొని బాగా కలపండి. ఇన్ కేస్ మనం ఇలా పల్లీలను తీసుకున్నప్పుడైనా లేదా నువ్వులను తీసుకున్నప్పుడైనా పాకం ఏమైనా కొంచెం పల్చగా అనిపిస్తే ఇలాగే కలుపుతూ మరొకటి 2 నిమిషాలు ఉడికించండి. ఇలా చేసిన పాకం తిరిగి మళ్ళీ గట్టిపడి కరెక్ట్గా వస్తుంది. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు బాగా ఉడికించి పక్కకు తీసుకోండి. ఇది ఎలా అయితే చల్లారుతుందో అలా కొంచెం గట్టిపడుతుంది. కాబట్టి ఇది కొంచెం గట్టిపడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ 1-2 నిమిషాలు చల్లారబెట్టండి. ఇది కొంచెం చల్లారాక మనం ముందు చెప్పుకున్నట్టుగానే చేతులకు కొంచెం ఐస్ని పెట్టుకుంటూ ఉండల్లా చుట్టి తీసుకుందాం. ఇలా మీరు చేతితో చేసేటప్పుడు వేడి తగిలినట్టు అనిపిస్తే నెయ్యి రాసిన గిన్నెలోకి కొంచెం కొంచెంగా ఈ పల్లి మిక్స్ని తీసుకుంటూ ఉండల్లా చుట్టైనా తీసుకోవచ్చు. మనం ఇలా గిన్నెలో వేసి ఊపేటప్పుడు అంత రౌండ్ షేప్ అనేది రాదు. కాసేపు షేక్ చేశాక చేతిలోకి తీసుకుని 1-2 సార్లు రౌండ్గా చుట్టామంటే మంచి షేప్ అనేది వస్తుంది. ఇలా నేను ముందు చెప్పినట్టుగా చేతులకు ఐస్ని అప్లై చేస్తూ అయినా ఉండల్లా చుట్టి తీసుకోవచ్చు. లేదా ఇలా గిన్నె సాయంతో అయినా ఉండల్లా చుట్టి తీసుకోవచ్చు. మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే అలా ఫాలో అయిపోండి. ఇలా మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 20 రోజుల వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా సింపుల్ వేలో మంచి హెల్దీగా పల్లి నువ్వుల ఉండల్ని చేయాలనుకుంటే డెఫినెట్ గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను చెప్పిన టిప్స్ తో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతాయి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.